నమస్తే అండి. నా పేరు నాగలక్ష్మి. ఈరోజు అమ్మ మాట. ప్రతి ఒక్క మనిషిలో కూడా కంపారిజన్ ఎక్కువైపోయింది. మెయిన్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒకరితో కంపారిజన్ చేసుకోకూడదు. తల్లిదండ్రులు కూడా వేరే పిల్లల్ని మన పిల్లల్ని వేరే పిల్లలతో కంపారిజన్ చేయకూడదు. ఎందుకనంటే వాళ్ళ చిన్న మనసులకి చాలా ప్రమాదం అండి. ఎందుకు అది కూడా చెప్తాను. కంపారిజన్ వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. మా కాలం నాటి అప్పుడు కంపారిజన్ అంటే ఎదుటివారి మనసులో మాటలు తెలిసిపోయేవి. అది మీనింగ్లు తీసేవాళ్ళు కాదు. ఒక మాటకి 10 అర్థాలు తీసేవాళ్ళు కాదు. తల్లిదండ్రులు ఏ మాట చెప్తే ఆ మాటే. అప్పుడు ఎందుకు తీసేవారు కాదంటే తల్లి, తండ్రి, గురువు, దైవం, దేవుడు అనే పదాలకి విలువ ఉండేది. ఇప్పుడు లేదండి. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. ఎందుకని అంటారేమో, అవతల వాళ్ళు ఒక మంచి మాట చెప్తే దానికి 10 అర్థాలు తీయటం వల్ల వాళ్ళలో మంచి మాట చెవిలోకి వెళ్ళటల్లా, చెడు మాటే వెళ్తుంది. అందుకని మనము ఎదుటివారితో మన పిల్లలతో ఎదుటివారిని కంపారిజన్ చేయకూడదు. కంపారిజన్ చేయకపోతే పిల్లలకి ఎలా చెప్పాలండి అని అంటారేమో. చెప్తానండి. కంపారిజన్ చేయకుండా కూడా వాళ్ళ మనసులో మంచి మాట చెప్పొచ్చు. అది ఎట్లా అంటే, నాన్న నువ్వు చాలా తెలివైన వాడివి. నీ అంత తెలివైన బాబు పాపైనా బాబైనా నీ అంత తెలివైన వాడు నేను ఎక్కడా చూడలేదు నాన్న. చాలా బాగా నేర్చుకుంటున్నావు, చాలా బాగా చూస్తున్నావు, ప్రతి మాటలో కూడా నీకు అర్థం తెలుస్తుంది. నీ అంత తెలివైన మనిషిని నేను చూడలేదు నాన్న. నువ్వు చాలా తెలివైన వాడివి. ఇట్లా ఉండాలి బాబు. మా పేరు నిలబెడతావు నాన్న. నువ్వు చాలా మంచివాడివి కదూ. నీ మనసుకి ఏది మంచి అనిపిస్తే అదే నాన్న అని పిల్లల దగ్గర సపోర్ట్ చేయండి. ఎందుకని సపోర్ట్ చేయాలంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసేది తప్పని, వాళ్ళు మాట్లాడే విధానం వేరని, వాళ్ళు ఆలోచించే విధానం వేరని, ఒక మాటకి వేరే అర్థాలు వస్తాయని అన్నీ తెలుసు. ఇదే మాట ఒకటికి 10 సార్లు అంటే ఒకే రోజు చెప్పొద్దు. రోజుకొకసారి ప్రౌడ్ ఫీలింగ్, వాళ్ళ మనసులో ప్రౌడ్ ఫీలింగ్ వచ్చేలాగా చెప్పండి. నువ్వు చాలా బాగా చదువుతున్నావు నాన్న. వాడు చదవడు, అది మనకు తెలుసు. నాన్న బాగా చదువుతున్నావు, కానీ నీకు కొంచెం టైం ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకుని చదివితే సూపర్ నాన్న. నువ్వు స్కూల్లో బ్యాక్ బెంచల్లా 2వ బెంచ్కి, 2వ బెంచల్లా 3వ బెంచ్కి, 3వ బెంచల్లా 4వ బెంచ్కి, అంటే 4వ బెంచ్ నుండి 3, 2, 1 ఫస్ట్ బెంచ్కి వచ్చేస్తావమ్మా. నువ్వు చాలా తెలివైన వాడివి అని రోజుకొక్కసారి ఎదురుగా కూర్చొని చెప్పొద్దు. వాళ్ళు రాసుకునేటప్పుడు అలాంటప్పుడు చెప్పొద్దు. వాళ్ళు టిఫిన్ చేస్తుంటేనో, వాళ్ళు స్నానం చేయించేటప్పుడు వాళ్ళకి ఇలా ఎంకరేజ్మెంట్ చేయండి. అప్పుడు పిల్లలు అవునా ఇట్లానే ఉండాలా. మనం చిన్నపిల్లల విషయం చెప్పాను ఇప్పుడు. ఏది 1వ తరగతి చదివే పిల్లల కాడి నుంచి 3వ తరగతి చదివే వరకు ఈ పదాలు చెప్పండి. 3 నుంచి 5 వరకు చదివే పిల్లలకి ఈ పదాలు ఎక్కవండి. అప్పుడు ఏం చెప్పాలంటే, అమ్మా మీ స్కూల్లో బాగా చదువుతున్నారు కదా, వాళ్ళ పేర్లు ఏంటి? వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది కదా, వాళ్ళ పేరేంటి? అవునా, బాగా చదువుతుందా? అవునా, ఓకే. చూసావా ఎంతమంది మంచిగా మాట్లాడుకుంటున్నారు. భలే కదమ్మా, సూపర్ అనండే. కానీ తనతో కంపారిజన్ మీ పాపని బాబుని చేయొద్దు. సూపర్ అమ్మా, బాగా చదువుతుందా, పోనీలే, నలుగురు చెప్పుకుంటున్నారు కదమ్మా ఎంత బాగా చదువుతుందో, ఫస్ట్ ర్యాంక్ వస్తుంది కదా అని మనసులో భావాన్ని పుట్టించండి. ఏంటి అమ్మ వాళ్ళని ఇట్లా అంటుంది అనే భావం పిల్లలకు వచ్చేలాగా చేయండి. తర్వాత స్కూల్లో బాగా చదువుతుంది, స్కూల్ అటెండెన్స్ బాగుంది, యాక్టివేషన్లో బాగుంది,
గిఫ్ట్స్ బాగున్నాయి అన్నీ వస్తున్నాయి అని చెప్పి పిల్లలు ఒకటి అడగగానే చాలా చెప్తారు వాళ్ళ గురించి. అప్పుడు మీరేం చేస్తారంటే వాళ్ళు బాగా చదివారమ్మా, వాళ్ళకి ఇలా వచ్చిందమ్మా, వాళ్ళకి ప్రోగ్రాంలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, లేకపోతే వాళ్ళకి ఏ పరుగు పందాలు ఇలాంటి పందాల్లో గిఫ్ట్ వచ్చిందమ్మా అనగానే ఒకసారి తీసుకురానన్న మన ఇంటికి అని చెప్పి వాళ్ళని తీసుకురమ్మని మన పాపను పక్క నుంచే, బాబు అయితే బాబు పాప అయితే పాప పక్క నుంచి, తల్లి నీకు చాలా వెరీ వెరీ థ్యాంక్స్, ఎంత బాగా చదువుతున్నానన్నా, నీ రొటీను ఎలా ఉంటుంది, ఎలా చదవగలుగుతున్నావు నువ్వు లైఫ్లో ఇప్పుడు స్టార్ట్ చేసి నువ్వు చదవటం ఇంటికి వెళ్ళంగానే మొదలు పెడతావా లేకపోతే ఏం చేస్తావు అని అడగండి. ఆ పాప అన్నీ చెప్తుంది, మన పాప కూడా వింటది, బాబాని పాప వింటది. విన్నప్పుడు అన్నీ చెప్పనిచ్చి ఒక చిన్న చాక్లెట్ లేదా ఆ పాపకి ఏది ఇష్టమో అది మన పాప ద్వారా తెలుసుకుని అది కొని మన పాప ముందు అడిగిచ్చి, సూపర్ నాన్న నీకు శాల్యూట్, ఎందుకనంటే నువ్వు బాగా చదువుతున్నావంట. మా పాప కూడా చదువుద్ది, కాకపోతే కొంచెం టైం పడుతుంది, కానీ మా పాప కూడా సూపర్, తల్లి నీకు కూడా సల్యూట్ రా అనే పదాన్ని మన పాప బాబు వాళ్ళ దగ్గర ఎదురుగా చెప్పండి. కానీ వాళ్ళకి మనసులో రానియండి, ఏది మనము అవతల వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. అప్పుడు మన పాప ఓహో మనం బాగా చదవాలి, చదివితే మనల్ని కూడా ఇట్లాగే అంటారేమో అనే భావం మన పిల్లల మనసులోకి రప్పించాలి. ఇలాగ కంపారిజన్ అయితే చేసినట్టుగా కనబడకూడదు, కానీ ఇట్లా చెప్పండి. చెప్పు తర్వాత 7th నుండి 10th పిల్లలకి, 7th నుండి 10th పిల్లలకి ఇలా చెబితే చెవులు కూడా తీసుకోరు. ఎందుకనంటే వాళ్ళ స్కూల్లో తన తోటి వారి పిల్లల యొక్క ఆలోచనల్ని, నడవడికని, ఆటల్ని అన్నీ గమనిస్తారు. మెచ్యూరిటీ వస్తుంది కొద్దిగా మైండ్. అప్పుడు పిల్లలకి ఈ మాటలు ఎక్కువండి. దానివల్ల వాళ్ళకి ఇలా చెప్పకూడదు. మళ్ళీ ఏం చేయాలంటే, అమ్మ వర్కులు చేసావా, చదువుకున్నావా, ఏం చేస్తున్నావు అని మీరు గ్యాదర్ చేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మీరు ఎదురుగా చూడకపోయినా వాళ్ళకి అనుమానిస్తున్నామేమో అనే భావం వాళ్ళకి కలగనివ్వకండి. మీరు గ్యాదర్ చేయండి. స్కూల్కి వెళ్ళండి, మా పాప కానీ బాబు కానీ ఎలా చదువుతున్నాడండి, ఏంటి, వాడు బాగున్నాడా, ఏమన్నా తేడా ఉందా అనేది కనుక్కోండి. కనుక్కుని టీచర్ని మా బాబుకి చెప్పబాకండి, ఇవి ఏదో మేము మామూలుగా కనుక్కుంటున్నాము అనే మాట చెప్పండి. అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని అడగొద్దు, నువ్వు అక్కడ ఇలా ఉన్నావేంటి, అలా ఉన్నావేంటి అనే పదం వాడొద్దు. మీరు అక్కడ ఏదైతే మీకు టీచర్ లోపం చెప్పారో దాన్ని మనం చూడాలి. ఎట్లా, వాళ్ళు లేదండి మీ బాబు సావాసం బాగా చేసేస్తున్నాడండి, చదవట్లేదండి, ప్రోగ్రామ్స్కి ఆటలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడండి, సబ్జెక్ట్లో వెనకబడ్డాడండి అనే పదాలు టీచర్ చెబితే మీరు ఆలోచించండి, ఎక్కడ ప్రైవేటు బాగుంది, తను ప్రైవేట్లో పెడితే చదవగలిగే శక్తి ఉందా లేదా అనేది మీరు ఆలోచించండి. ఆ ప్రైవేట్ కూడా అక్కడ ఎలా చెప్తున్నారు, ఆ పిల్లలు ఎలా బాగున్నారు అంటే గతంలో చదివిన పిల్లలు రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చూసుకుని మీ పిల్లల్ని అక్కడ ప్రైవేట్లో జాయిన్ చేయండి. చేసి అక్కడ కూడా ఒక 6 నెలలు పోయిన తర్వాత మళ్ళీ గ్యాదర్ చేయండి, మా బాబు ఎలా చదువుతున్నాడండి ఏంటి అని స్కూల్లో గ్యాదర్ చేయండి. చాలా వరకు మార్పు వచ్చేస్తుంది, రాకుండా ఉండదు. ఎందుకంటే ఒక్కో చోట క్రమశిక్షణ ఉంటుంది. మీరు ఇంట్లో క్రమశిక్షణగా చెప్తారు, కానీ తల్లిదండ్రులు చెప్పే క్రమశిక్షణ వాళ్ళకి భారంగా ఉంటుంది. టీచర్ చెప్తే అదొక బాధగా ఉంటుంది. కానీ ఇక్కడ అక్కడ చూసి సాటి ఫ్రెండ్షిప్లో సాటి పిల్లలు కొన్ని నడవడికలు వీళ్ళకి నచ్చుతాయి, అవి గ్యాదర్ చేయండి. చక్కగా పిల్లల్ని మనమే పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాం. ఈరోజు ప్రతి పిల్లలు కూడా ఇలాగే ఉన్నారు, ఒక పదానికి 10 అర్థాలు తీస్తూ. ఆ అర్థం తీయడం కరెక్టే, కానీ 10 మంచి భావాలు 20 చెడ్డ భావాలే ఉంటున్నాయి. అందులో మంచి భావానికి విలువ లేదు.
20 చెడ్డ భావాల్లో ఏది బాగా పీచ్ హై లెవెల్లో మన మాట ఉంటుంది అనే పదానికే విలువ ఎక్కువ ఇస్తున్నారు. 10th క్లాస్ పిల్లలు ఈ రోజున ఎలా ఉన్నారంటే చదివే పిల్లలు చదివేస్తారు, వాళ్ళకి చెప్పగల, ఎందుకంటే బేస్మెంట్ బాగుంది కాబట్టి. చిన్నప్పటి నుండి బేస్మెంట్ బాగుంది, వాళ్ళ ఎంకరేజ్మెంట్ బాగుంది, ఇంట్లో తీరు అన్నీ బాగున్నాయి, ప్రైవేట్లో బాగున్నారు, చుట్టుపక్కల వాళ్ళు పెరిగే వాతావరణం కూడా బాగుంది, అందుకని వాళ్ళు చదివేస్తారు. కొంచెం లైట్గా చదివే పిల్లలు, అలా చేసే పిల్లలు ప్రతి చోట ఉంటారు. వాళ్ళని చూసి నేర్చుకోవడం అనేది రాంగ్. కానీ పిల్లలకి తెలియదు, వీళ్ళకి వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఏదో ఆనందం అక్కడ కోరుకుంటున్నారు అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదని ఆ పిల్లలకి తెలుసు, ఈ పిల్లలకి తెలుసు. వాళ్ళు బాగా చదువుతుంటే డౌన్ చేయాలని బాగా చదవని పిల్లలు కూడా లేని ఆశని కోరికని రేపిస్తారు. అలా కాదు, మనం కూడా గ్యాదర్ చేస్తూ నెలకొకసారో 20 రోజులకు ఒకసారో కొంచెం మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా, బాగా చదువుతున్నారా, అవన్నీ కూడా గ్యాదర్ చేయండి. గ్యాదర్ చేసి ఆ పిల్లల యొక్క బాధ్యతలు మనకి తప్పవు, బాధ్యతే. కానీ పిల్లల్ని ఎప్పుడూ కూడా మన కన్ను బిడ్డల మీద ఉండాలి. ఈ రోజుల్లో కంపారిజన్ మాత్రం చేయొద్దు. కంపారిజన్ చేస్తే పిల్లల బ్రెయిన్ స్ట్రెస్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు పిల్లలకి ఆ స్ట్రెస్ ఫీలింగ్ రాకుండా ఉండాలంటే వాళ్ళు ఏ పని చేసినా నాన్న పోనీ నాన్న ఇవాళ అయిపోయింది కదా, రేపు నుంచి ఇట్లా ఉండకు, నీకు ఎలా కావాలంటే అట్లా ఉండు, కానీ ఈ పనిలో ఉంటే ఇట్లా ఉంటుంది నాన్న, ఈ పని చేస్తే ఇట్లా ఉంటుంది, మంచి చెడు రెండు చెప్పండి. వాళ్ళకి ఒత్తిడి కలిగించవద్దు, ఒత్తిడి కలిగే మాటలు మాట్లాడవద్దు. ఎందుకంటే వాళ్ళ స్ట్రెస్ ఫీలింగ్ ఎక్కువగా అయిపోతున్నారు. చదువు 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 చదువులు కూడా స్ట్రెస్ ఫీలింగ్. వాళ్ళు చదవబట్టే మంచి లెవెల్కి రాగలుగుతున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే కొంతమంది పిల్లలు చదివినా మనం అలా చదివావా, ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, పక్కన వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళలాగా నువ్వు ఎందుకుండు అనేది ఎప్పుడు కూడా మన పిల్లల మీద రుద్దవద్దు. స్ట్రెస్ ఫీలింగ్ తీసుకురావద్దు. ఒకవేళ పిల్లలు స్ట్రెస్గా ఉంటే మీరు పిల్లలతో కూర్చుని మీ చిన్నప్పుడు ఎలా అయితే ఆడుకునేవాళ్ళో, మీ భావాలు ఎలా ఉండేయో అవన్నీ పిల్లలతో పంచుకోండి. వెమ్మటే స్ట్రెస్ ఫీలింగ్ తగ్గిపోతుంది. పిల్లలతో కంపారిజన్ చేయవద్దు. ఏ పిల్లలతో ఎవరిని కంపేర్ చేయొద్దు. మీరు మంచిగా చెప్పండి, అది కంపారిజన్గా ఉండకూడదు. ఈరోజు అమ్మ మాట మనసులో పెట్టుకుంటారని. నమస్తే అండి.